యూట్యూబ్ అమ్మాలారా, ఈ వీడియోలో మనం సత్యహరిచంద్ర నాటకంలో వారణాసి ఘట్టంలో ఉండే కలికి అన్న పద్యం స్వరాలు ఎలా నేర్చుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మాల్కోస రాగంలో కొత్తగా హార్మోన్ నేర్చుకున్న వాళ్ళు ఈ రాగ సంచారం గమకాలు పుస్తకంలో 25 రాగాలు ఇందులో ఉన్నాయి. ఒకటి సుతులు తయారు చేశాను. చాలామంది పాటలు తెప్పించుకొని నేర్చుకుంటున్నారు. అలాగే ఈ బుక్ కావాలంటే 9849596060 నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే హరిశ్చంద్ర పద్యాలు కూడా ఒక 5 పద్యాల స్వరాలు తయారు చేయడం జరిగింది. ఈ 2 పుస్తకాలు మీరు నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం మొట్టమొదటిగా ఈ మాల్కోస రాగ హార్మోనియం మీద మీకు ఆరోహణ నేర్పిస్తాను. మనం స్వరాల్లోకి వెళ్ళిపోతాం. పద్యం ఓపెనింగ్ సమగద మనిద సనిగ సమగ సనిద మగ సనిద దస నిగస ఓపెనింగ్ పెట్టాను అనమాట. కలిగి గమమాద గమ గద మద గమ గద మద గమ గద మద గమ గద మద గద మగ గమ గమ గస. ఇక్కడ పెట్టు సగ సస నిని స నిని దదని దద మద మమ గమ గస కలిగి గమ మగస రెక్కలు రెక్కలు రాని సమ గమ గస. పిల్లలన్ గమమ మగస సాకన్ గమ మగ గూటిలో నుంచి సాసని దని గస 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 గసని గసని దసనిద మేతలకై సాసస ధనిద బిట్టు సామగాద మాని దాస మేతలకై సాసస ధనిద పోత గచ్చనంత సగసని సాగ బిట్టు సామగాద మాని దాస పింటి యొక్క చంతం సగసని సస బారా సని నిసని దని దమ మద మగ గమాస నిస 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 నిద మగ గమద 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 గమాస నిస ధనిద బిట్టు సమగద మణి దస నిగస. ఈలోన సమమాగగ పిల్లలన్ మదమమగ పామే సాసనిద ధనిగాస సగ 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 సనిద దస నిస ధనిద గ్రజించును దస నిస ధనిద గమని దని 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 సనిద ఇక దాటు అనమాట. తర్వాత బిట్టు సామగాద మాని దస నిస వలల పాలను చిక్కును పుల్గులు నిసస నిసస సస నీద నిసస ఈ స నిసరి గరి నిసరి సనిద మగ గాద మాని దస నిగ సమగస ఇలపై నిసమ ప్రాణులకు గద మగ మగ సస. వియోగ మగుచో నిసగ సని సాధ సని సధనిద దాస నిస ధనిద వియోగ
మగుచో సమగమగ ససనీద సమగద మనిద సనిస ఎవ్వారికెవ్వారులో నిసస దద దని మమ స స స ని ద ద ద ప ప ప మ మ మ గ మ గ స స మ గ మ గ మ ద ప మ గ ప మ గ స మ గ మ అంటూ ఈ తర్వాత ఆలాపనంతా కూడా ఈ రాగ సంచారం గమకాల పుస్తకంలో మాల్కోసం రాగం తాలూకా ఆలాపన గమకాలన్నిటి కూడా నేను స్వరాలు ఇవ్వడం జరిగింది. ఆ స్వరాలు ఈ పద్యానికి జత చేస్తారు. అప్పుడు పూర్తి వచ్చి మీరు నేర్చుకోవడం అవుతుంది అనమాట. ఇప్పుడు హార్మోనియంపై మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా మాల్కోస రాగం తాలూకా స్వరాలు మీకు తెలిసినప్పుడు కూడా మనం ఒకసారి అంతే చెప్పుకుందాం. ఇది వరకు పాత పెట్టి ఇప్పుడు హార్మోనిస్ట్ ఏం చేస్తున్నారు, పెట్టిన మార్చి కూడా వాయిస్తున్నారు. అది ఒక హార్మోనియం వాద్యకారుల యొక్క ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. అయితే నేను ఇదివరకు హార్మోనియం వాద్య కళాకారులు ఏ బిడ్డ ఇచ్చారు ఆ బిట్టు ప్రకారం నేను స్వరాలు రాయడం జరిగింది. ఇక్కడ మనం వాద్యలో కాదు, ఫస్ట్ బాగా వచ్చిన తర్వాత ఫ్లోయింగ్ ఇలాగా వాయిస్తారు. ఫస్ట్ పద్యం ప్రారంభంలో ఇలాగా, లేదా ఇంకా ఈ స్పీడ్ వాద్యం అనేది ఎలాగొస్తుంది, మనం ట్విస్టింగ్ అనడం అంటే ఒక్కొక్క మెట్టు మీద 2 సార్లు ఆ స్పీడ్లో మనం టచ్ చేసినందువలన ఆ మంచి వినసొంపైన వాద్యం, తర్వాత స్పీడ్ వాద్యం అనేది వస్తుంది అనమాట. చాలామంది అడుగుతున్నాడు, గురుగారు స్పీడ్గా వాయించాలంటే ఏం చేయాలి? ఏం లేదు, మనం నెమ్మదిగా సాధన చేసినందువలన ఎప్పుడైతే వేగం పెరుగుతుందో అప్పుడు ఏం చేస్తాము, ఒక్కొక్క మెట్టు మీద 2 సార్లు 2 సార్లు చేస్తాం. ఇది ఒకసారి 2 సార్లు అయితే అదే స్వరం మీద అనమాట. అప్పుడు స్పీడ్ వస్తుంది. ఆ గమకంలో ఒక వినసొంపైన నాదం కూడా వస్తుంది అనమాట. ఇది డబుల్ టచింగ్. అది సింగిల్ టచింగ్ అయితే ఇలా వస్తుంది. అంటే మన యొక్క సాధన బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. గమమాద గమ గద మద గమ గద మద గమ గద మద గమ గద మద గద మగ గమ గమ గస
దాటు వచ్చిన ఆ గమకం యొక్క విధానం మారిందనమాట. కాబట్టి ఇక్కడ రిపీట్ ఇప్పుడు కొంతమంది గాయకులు పాడుతుంటారన్నమాట. మనం కొంత సాధన చేసినంత ఒక స్థాయికి చేరుకున్న తర్వాత అటువంటి కొత్త గమకాలు ఎవరైనా ఉపయోగించినప్పుడు కూడా వాటిని మనం చేరుకునే స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందన్నమాట. అంటే అది ఎలాగంటే సాధన ద్వారా, ప్రతిదీ సాధన అంతే. తర్వాత ఇక్కడ అంటూ ఈ గమకాలను కూడా నేను అనేక వీడియోలు ఇప్పుడు మూర్తి కేఎన్ యూట్యూబ్ ఛానల్లోని ఈ కలికి పద్యాన్ని రకరకాల పద్ధతిలో నేను పాడి వినిపించడం జరిగింది. ఎంతోమంది అభిమానులు మంచి వ్యూస్తో ఆ వీడియోస్ కూడా ఆదరించడం అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోలు ఇంతవరకే మీకు అప్లోడ్ చేస్తున్నాను, సాధన చేస్తారని నేను భావిస్తూ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలతో ఈ 5 పద్యాలు కూడా ఈ ఛానల్లో చంద్ర కలివరపు అనే యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరిగింది. మీ అందరూ కొత్త వాళ్ళందరూ కూడా ఈ చంద్ర కలివరపు యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే ఈ పద్యాలు కూడా మీరు హార్మోనియం పై నేర్చుకునే అవకాశం ఉంది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.